వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని మాట కొరకు ఉదయకాల సమయంలో ఎదురు చూస్తూ ఉన్నారా? దేవుడి రోజున నాతో మాట్లాడాలి, నన్ను బలపరచాలి, నా జీవితంలో నాకు నెమ్మదిని కలుగ చేయాలి, నన్ను సమాధానంతో నింపాలి. మరి దేవుని మాటలు పట్టుకొని ముందుకు సాగాలని ఆశ కలిగి ఉన్నారు కదా. ప్రతిరోజు మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా వేగిరాల లేచి దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నాను. మిమ్మల్ని దేవుడు తృప్తిపరచబోతున్నారు. ఆమె దేవుని మాటల ద్వారా ప్రతిరోజు బలపరచబడుతున్నాం. ఈ రోజు కూడా బలపరచబడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఆలస్యం చేయకుండా దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిద్దామా? ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనం. నేను వారికి నెమ్మది కలగ చేతును. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాట కదండి. నేను వారికి నెమ్మదిని కలగ చేసేదను అని దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరికి అంటే మనకే. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నెమ్మది లేని పరిస్థితులలో కుటుంబంలో ఎన్నో పోరాటాల మధ్యలో ఉన్నారా? ఎన్నో ఇరుకులు, అవమానాలు, ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేదు కదా. కుటుంబాలలో ఎన్నో విషయాలలో చాలా బలహీనలు అయిపోతూ ఉన్నారు. అయితే దేవుని వాక్కు సెలవిస్తుంది, ఈ ఉదయకాల సమయంలో మీకు నెమ్మదిని కలగజేస్తారని. ఆమె. మరి నెమ్మది మన జీవితాల్లో చూడాలంటే మోకరించి ప్రార్థించే వారిగా ఉండాలి. కుటుంబంలో పోరాటం వస్తుంటే, కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంటే ఆ కుటుంబంలో ప్రార్థన లేదు అని అర్థం. ఆ కుటుంబానికి ప్రార్థన అవసరము ఎంతో ఉంది అని అర్థం. ప్రార్థన లేకనే, దేవునితో సహవాసం లేకనే, దేవునితో మాట్లాడకనే ఎన్నో కుటుంబాలు చెల్లా చెదురైపోతున్నాయి. కుటుంబాల్లో సమాధానం లేక, జీవితంలో సమాధానం లేక ఎంతమంది ఉన్నారు. చూడండి, మనుషులతో మాట్లాడితే సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అవునా? చాలాసార్లు మనం మన జీవితాలవి చూస్తూ ఉంటాం. కానీ దేవునితో మాట్లాడండి, మనకున్న ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద పోరాటమైనా అది ప్రతీది కూడా తగ్గడం మనం చూస్తూ ఉంటాం. ఆమె సమాధానపరచబడడం మనం చూస్తూ ఉంటాం. సమస్య ఎక్కువ అవ్వదు కానీ తగ్గిపోతుంది. ఆమె సమస్య నుంచి విడుదల పొందుకుంటూ ఉంటాం. దేవుని మరి మాటల్లో అంత శక్తి ఉందండి. సమాధానం లేని పరిస్థితిలో ఉన్నారేమో, కానీ దేవునితో మాట్లాడండి, వాక్యం చదవండి. దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది, నెమ్మది పరుస్తుంది, శాంతిని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడని వ్యక్తులుగా ఉన్నారేమో, కుటుంబంలో ప్రార్థన లేదేమో, మరి ఎన్నో విషయాలలో పోరాటాల వైపు చూస్తూ సమాధానాన్ని కోల్పోతున్నారేమో. కానీ తిరిగి దేవుని దగ్గరికి రండి, దేవుడు సమాధానం చేత నింపబోతున్నారు. రండి, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. సమస్య వస్తే కుటుంబం అంతటిది ఆ సమస్య జంటలుగా పట్టుకొని ప్రార్థించడం మొదలు పెట్టండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాల సమయంలో ఒకవేళ ప్రార్థన కొదువైందేమో, జీవితాలలో ప్రార్థించే వారిగా ఉందో, ఒక చెట్టుకి చక్కగా నీళ్లు పోస్తేనే ఆ చెట్టు చిగురిస్తుంది, ఫలిస్తుంది కదండి. అదే నీళ్లు పోయాక ఆ చెట్టు ఆ నీళ్లు ఎన్ని రోజులైతే పోయామో అన్ని రోజులు కూడా చెట్టు ఆకులు వాడిపోవడం మనం చూస్తూ ఉంటాం. కొన్ని రోజులైన తర్వాత అది ఎండిపోవడం మనం చూస్తూ ఉంటాం. మన జీవితాలు కూడా అంతే. నీళ్లు చెట్లకు పోసినట్లుగా మన జీవితాల్లో, మన కుటుంబంలో మనము ఫలించాలంటే మన కుటుంబంలో ప్రార్థన ఉండాలి. అందుకని ప్రార్థించే వారిగా ఉందాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మరి ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దామా? కుటుంబంలో ఏ సమస్య ఉన్నా కుటుంబం ప్రార్థించడం మొదలు పెడదాం. మరి కుటుంబంగా దేవుని కొరకు నిలబడదాం. జీవితాల్లో ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఆమెన్. సమాధానం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి ప్రార్థిద్దామా? దేవుని నడిపించండి, ప్రార్థన జీవితం నిర్వహించండి. కుటుంబంలో ప్రార్థించే వారిని మీరు లేపండి. కుటుంబం అంతా ప్రార్థించి ప్రతి సమస్య, ప్రతి పోరాటాన్ని ఎదిరించే వారిగా మమ్మల్ని లేవనెత్తండి అని ప్రార్థిద్దాం. మరి ఆలస్యం చేయక ప్రార్థిద్దాం. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి పోరాటాలపైన విజయాన్ని ఇచ్చే దేవుడు అయ్యా, సమాధానం కలుగ చేస్తే మాట్లాడుతున్నాం. ఉదయకాల సమయంలో ఎంతమందికి అయితే సమాధానం లేదు, ప్రతి ఒక్కరి జీవితంలో సమాధానం కలుగును గాక. ప్రతి పోరాటం, ప్రతి సమస్య అయ్యా, కుటుంబంలో ఉన్న
భయంకరమైన పరిస్థితుల నుంచి విడుదల 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 కలుగును గాక, కృప కలుగును గాక, సమాధానం కలుగును గాక. మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రార్థించి అడిగి పొందుకునే అనుభవంలోనికి మీరు నడిపించండి. సమస్య రాగానే బెదిరిపోయే క్రైస్తవులుగా కాదయ్యా, సమస్య రాగానే ఆగిపోయే క్రైస్తవులుగా కాదు అయ్యా, ఇదిగో నిలబడి పోరాడే వారికి ఉంటే కృప చూపించండి. ప్రతి ఆటంకాలను తొలగించండి. సమాధానం, నెమ్మది, సంతోషం దయచండి. ప్రాముఖ్యంగా ఈరోజు తలపెట్టిన ప్రతి పనులలో మీరు తోడుగా ఉండండి. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బర్త్ డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.